హలో ఫ్రెండ్స్, దురంధర్ పార్ట్ 1 ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చింది. దాదాపుగా 1300 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టింది భయ్య. ఇప్పుడు దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ భారీ అంచనాలతో రిలీజ్ అయింది. కనీసం 2000 కోట్లు అయితే రాబడుతుంది. 2000 కోట్లు పైన ఉంటుంది తప్ప కింద అయితే ఉండదు భయ్య. మరి ఈ మూవీ అయితే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. మరి నా రేటింగ్ ఎంతో లాస్ట్లో చెప్తాను. మీరు కానీ మూవీని చూస్తుంటే మీ రేటింగ్ ఎంతో కింద కామెంట్ అయితే చేయండి భయ్య. 4 గంటలు ఉంది భయ్య మూవీ. 4 గంటలు ఉన్నప్పటికీ మనకి ఎక్కడా కూడా బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించిన సెకండ్ హాఫ్ మాత్రం చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది భయ్య. జెట్ స్పీడ్లో వెళ్ళిపోయింది. మనం ఎన్నో స్పై థ్రిల్లర్లు చూసాం, కానీ ఇటువంటి స్పై థ్రిల్లర్ ఎప్పటి వరకు చూసుంటాం భయ్య. చాలా రియలిస్టిక్గా డైరెక్టర్ అయితే తీశాడు. ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్రముఖలకి మన ఇండియాలో కొంతమంది ఏ విధంగా ఆశ్రయం ఏర్పాటు చేస్తారు, ఏ విధంగా వాళ్ళకి సహాయం చేస్తారు అనేది చాలా వివరంగా చూపించారు భయ్య. ఇక పాకిస్తాన్లో బ్లాక్ మనీని మన ఇండియాలో ఏ విధంగా చాలామంది చేస్తారు అనేది కూడా చాలా అద్భుతంగా చూపించారు. ఇక మన ఇండియన్ యువతకి ఆ డ్రగ్స్ అని, ఆ మందు అని, ఏ విధంగా చెడు వ్యసనాలకు అలవాటు చేసి ఏ విధంగా డబ్బు సంపాదిస్తారు అనేవి చాలా అద్భుతంగా చూపించారు భయ్య. ఇక నోట్లు ఇండియాలో రద్దయినప్పుడు పాకిస్తాన్లో ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి, ఏ విధంగా ట్విస్టులతో మోతం మోగిపోయింది భయ్య. రియలిస్టిక్గా అనిపించింది. స్పై థ్రిల్లర్ అంటే ఏ విధంగా ఉండాలో ఆ విధంగా అనిపించింది భయ్య. ఇక రణ్వీర్ సింగ్ యొక్క బ్యాక్ స్టోరీని కూడా చూపించారు. ఇవన్నీ కలిపి ఆ బీజియంతో ఆ వెండి తెరలో చూస్తుంటే భయ్య 4 గంటలు కాదు, ఇంకో 5 గంటలైనా మేము చూస్తాం అనే విధంగా సినిమా అయితే అనిపించింది భయ్య. ఇవే కాదు, చాలా ట్విస్టులు మూవీలు అయితే ఉన్నాయి భయ్య. ఫ్లైట్ హైజాక్ చేసే సీన్ అవ్వచ్చు, ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఆ జ్యూస్ షాప్ అతనికి రణవీర్ సింగ్ మధ్య వచ్చే ఎమోషన్స్ గట్టిపడేస్తాయి. ఇక సంజయ్ దత్ సీన్ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా భయ్య మూవీ మాత్రం పైసా వసూలని చెప్పవచ్చు. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే ఏంటి భయ్య క్లైమాక్స్, బాంబులు మోత, గన్నలతో బుల్లెట్లతో ఓచా కోత, వరల్డ్ వార్ 3 కానీ వచ్చేసిందా, ఆ ఇరాక్ ఇరాన్ యుద్ధం మన ఇండియాలో కానీ వచ్చేసిందా అనే విధంగా ఒక యుద్ధ వాతావరణం అయితే థియేటర్లో కనిపించింది భయ్య. భయాందోళనకు కూడా గురవుతాం. ఆ విధంగా ఆ యుద్ధ వాతావరణం అంత రియలిస్టిక్గా అనిపించింది. ఓవరాల్గా భయ్య ది బెస్ట్ ఫిలింగా మనం అయితే చెప్పవచ్చు. మరి అందుకని ఈ మూవీకి అయితే నేనైతే 4.5 రేటింగ్ ఇస్తాను భయ్య అవుట్ ఆఫ్ 5. మీరు కానీ మీ ఊహించి చూస్తుంటే మీరు ఎంత ఇస్తారో కింద కామెంట్ అయితే చేయండి.